ఫైనల్గా ఈరోజు చిదంబరం రహస్యం ఛేదించాం. ఈరోజు ఫైనల్గా ప్రపంచంలో అతిపెద్ద శివాలయం ఇదే అనమాట. పంచలింగాల్లో ఒకటినటువంటి ఆకాశలింగం ఇక్కడే ఉంది. అదే చిదంబరం నటరాజస్వామి ఆలయం ఇది. సో ఈ కోనేరు ఇక్కడ మొత్తం 9 గోపురాలు ఉన్నాయి. 40 ఎకరాలలో ఉంది ఈ టెంపుల్. మొత్తం ప్రపంచంలో కల్లా అతిపెద్ద శివాలయం ఇదే అనమాట. దీనికి మించిన శివాలయం ప్రపంచంలో ఎక్కడే కానీ లేదనమాట. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు కూడా. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్, అద్భుతంగా ఉంది. మీరు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది టెంపుల్. అందరూ చూసేయండి ఎలా ఉంటుందని. 9 గోపురాలు ఉంటాయి. నేను కింద ఉన్నాను, కనపడవు, కొంచెంగా చూపిస్తాను. సో లోపలికి అలవ ఉండదు మొబైల్. 9 గోపురాలు ఉన్నాయి మొత్తం. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 గేట్లు ఉంటాయి. 9 గోపురాలు, అసలు మామూలుగా లేదు టెంపుల్. ఈస్ట్ టవర్ గేట్ చిదంబరం. రాజగోపురం ఈస్ట్. సో ఈస్ట్ గేట్ నుంచి మొదలుపెట్టాను అనమాట గుడి చుట్టూ తిరగడం. సో ఇది వచ్చేసి నార్త్ పోల్ అనమాట. నార్త్ గోపురం అనమాట కనపడేది. ఇక్కడే మీకు కోనేరు ఈ సైడ్ వస్తాయన్నమాట. సో ఇది వచ్చేసి నార్త్ సైడ్ వెళ్తున్నాను అనమాట. ఈ సైడ్ టెంపుల్ ఉంటుంది, చూపిస్తాను లోపల ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందనేది. సో మెయిన్ టెంపుల్ మనకి కెమెరా అలవ్ లేదు. సో సైడ్ ఉన్న టెంపుల్స్లో వీటి కూడా అలవ్ లేదు. కొంచెం చూపిద్దాం ఆర్కిటెక్చర్ అని చెప్పి చూపిస్తాను మీకు. చూడండి ఎలా ఉంటుందో చిదంబరం. సో నీకు అంత అసలు వండర్స్ అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. మీరు చూస్తే మాత్రం ఆశ్చర్యపోతారు ఎవరైనా సరే. మీరు ఎక్కడ చూసి ఉంటారు ఇలా. మనకు ఇది అనమాట. సో టెంపుల్ మొత్తం విజిట్ చేశాను, చూశాను. చాలా అంటే చాలా బాగుంది. తిరిగి అన్నం ఆకలేస్తూ ఉంది. టెంపుల్స్ మాత్రం మామూలుగా లేవు. సో ఇదైతే వెస్ట్ గేట్ అనమాట. ఇప్పుడు నేను వెస్ట్ సైడ్ వస్తున్నాను అనమాట. ఈ వెస్ట్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట. చూసేయండి రాజగోపురం ఎలా ఉన్నాయో మొత్తం. సో ఈ గేట్లోంచి లోపలికి ఎంట్రీ అనమాట మెయిన్ టెంపుల్లోకి. ఇటు 4 వైపుల నుంచి 4 ఎంట్రీలు ఉంటాయన్నమాట. మనం ఏ సైడ్ నుంచి రావచ్చు అనమాట. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మనకి చిదంబరంలో. నేను మొత్తం టెంపుల్ చూసి ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా సూపర్ అనమాట. సో ఇది ఇలా ఉంటుందన్నమాట. వెస్ట్ గేట్ అనమాట. ఇది వెస్ట్ గేట్ మొత్తం. సో ఒక నిమిషం నిలబడి ఇక్కడ వీడియో తీసారనమాట. ఇక్కడ ఎంట్రన్స్ సైడ్ ఎలా ఉంటుంది. ఈ సైడ్ వెస్ట్ సైడ్ ఎక్కువ జనం వస్తారనమాట. చూడండి అన్నీ చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా బాగుంది కదా. అసలు లాంగ్ షాట్ దిద్దాం ఒకసారి. సో ఇంత పెద్దగా ఉంటుంది. సో నంది చూడు ఎంత పెద్ద టెంపుల్ కట్టారు నంది కోసమే. సో లోపల నంది ఉంది. చాలా అంటే చాలా బాగుంది. గోపురాలన్నీ తిరుగుతూనే ఉన్నాను. 9 గోపురాలు మొత్తం. 9లో చూసారు కదా కోడ్ కనపడుతూనే ఉన్నాయి. ఒక్కొక్క సైడ్ తీస్తున్నాను. ఫైనల్గా ఇది వచ్చేసి సౌత్ గేట్. సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క 2 గోపురాలు మొత్తం 9 ఉన్నాయి మొత్తం ఇక్కడ. గోశాల చూడండి, గోశాల మొత్తం ఆవులే ఉన్నాయి ఇక్కడ. సో చుట్టూ తిరిగి ఈస్ట్ గేట్ కాడికి వచ్చినాం మళ్ళీ. ఇంతటితో మనం చిదంబరం ట్రిప్ కంప్లీట్ అయింది. ఎక్కడి నుంచి వచ్చాము అక్కడే ఆపేసాం అనమాట. సో ఆర్కిటెక్చర్ చూడండి ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా. ఇక్కడ చాలా ఉన్నాయి. మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు మనిషి జీవనం అంటే సనాతన ధర్మంలో ఏమైతే రాసి ఉందో అది ఈ టెంపుల్లో క్షుణ్ణంగా రాయి మీద చెక్కబడింది అనమాట. ప్రతి విషయం మనకు తెలియని విషయాలు ఎన్నో చరిత్రలో నిలిచిపోయాయంటే ఈ టెంపుల్ వల్ల అనమాట. సో ఖచ్చితంగా చూడండి, వస్తాయి టెంపుల్.
సో సనాతన ధర్మం అంటే ఏంది, మనిషి పుట్టుక ఏంది, చిదంబర రహస్యం అంటారు కదా, అది ఇక్కడ చూస్తారు మీరు కంపల్సరీగా. చాలా అంటే చాలా ఉంది. ఈ చిదంబరంలో విశేషం ఏమిటంటే మనిషి పుట్టుక నుంచి చావు వరకు అతని ధర్మం ఏంటి, అతని న్యాయం ఏంటి, అతని యొక్క ధర్మాన్ని కాపాడాలంటే మనిషి ఏం చేయాలి అనే ప్రతి విషయం గురించి కూడా పుట్టుక నుంచి చావు వరకు ప్రతి విషయానికి సమాధానం ఇక్కడ చిదంబరం దొరుకుతుంది. ప్రతి శిలలో అంటే ఇక్కడ వేసిన ప్రతి శిలలో ప్రతి ఒక్కటి అంటే మనం తెలియకపోయినా కూడా దాదాపుగా 8 ఏళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి ఇక్కడ అన్నీ చెప్పారనమాట ఫారెన్ సైంటిస్టులు మొత్తం. సో చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి. సో నాకు కొంచెం అర్జెంటుగా వెళ్ళాల్సి రావడం వల్ల నేను చెప్పలేకపోతున్నా. మళ్ళీ వీడియో వేసిన మీద చెప్తాను, సో చూడండి. సో ఇంతటితో ఈ చిదంబరం వీడియో అయిపోయింది అనమాట. సో నటరాజస్వామి దేవాలయం మొత్తం చూసాను, చాలా అద్భుతంగా ఉంది.